హలో పీపుల్, ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న బీరకాయ స్టఫింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్లో జీలకర్ర వేసుకున్న, ఆనియన్ కూడా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక బీరకాయ కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను బీరకాయలు స్టఫ్ చేయట్లేదు, ఆ మసాలాను డైరెక్ట్గా నేను వేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా. స్టఫ్ చేసుకునే ఏదైతే పేస్ట్ ఉంటుందో దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి అండ్ పల్లీలు. ఇది వేసి మనం మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ ఉండాలి. బీరకాయ ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బీరకాయ ఆనియన్ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చి స్మెల్ పోయినాక వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల బీరకాయ తొందరగా కుక్ అయిపోతుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. గైస్, వీడియోస్కి లైక్, షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోకి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. చాలా కుక్ చేస్తున్నప్పుడే మనకి ఆ అరోమా తోటి గరం గరం రైస్తో తింటే చాలా బాగుంటుంది. చపాతీస్కి కూడా చాలా బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఫైన్ పేస్ట్ కావాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా. నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. మొత్తం వేసుకొని మీకు కావాలనుకుంటే మీరు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా కాబట్టి మొత్తం పచ్చి కారంతో చేసుకుంటున్నా. అండ్ కొంచెం ధనియా పొడి వేసి మిక్స్ చేసుకుందాం. అట్లనే కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈజీగా కుక్ అయిపోతుంది. బీరకాయ కూడా చాలా టేస్టీగా 20 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. మనకి ఎప్పుడైనా డిఫరెంట్గా కొంచెం టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఇట్లా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చిన తర్వాత ప్రాపర్గా కుక్ అయిపోయిందని అర్థం. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బీరకాయ మసాలా రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.